జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. చిరంజీవి నారా దేవాంష్ పుట్టినరోజు సందర్భంగా నేడు నారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, నారా లోకేష్ గారు కుటుంబ సభ్యులు తిరుమల వెళ్లారు. ప్రతి సంవత్సరం వెళ్ళినట్టుగానే తిరుమలలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రతిసారి చేసే కార్యక్రమాలు అన్ని చేసి పాల్గొని తిరుగు ప్రయాణం అయ్యారు. అది అట్లా పెడితే చంద్రబాబు నాయుడు గారు తిరుమల వెళ్ళిన దగ్గర నుంచి తిరుగు ప్రయాణం వరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు వెన్నంటే ఉండి అన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఘన స్వాగతం పలికారు. అలాగే వీడుకోలు కూడా పలికారు. దీన్ని కూడా వక్రాక్షి తన సాక్షి మీడియాలో, సాక్షి టీవీ ఛానల్లో బిఆర్ నాయుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వస్తే పాల్గొనలేదని అసత ప్రచారాలు చేయడం మొదలుపెట్టింది. సాక్షి అసత ప్రచారాల మీద విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు వేసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మ గారు. మన వీక్షకులు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు నారా దేవాంష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెళ్లారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. ఆశాంతం చైర్మన్ గా బిఆర్ నాయుడు గారు ముఖ్యమంత్రితో పాటే ఉన్నారు. అన్ని కార్యక్రమాలు పాల్గొన్నారు. సాక్షిలో మాత్రం బిఆర్ నాయుడు రాలేదు, పాల్గొనలేదు, ముఖ్యమంత్రి వచ్చినా రాలేదు అంటూ విష ప్రచారం మొదలుపెట్టారు. ఆ సాక్షి విష ప్రచారాన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? అంటే ఇప్పుడు ఈ సాక్షి కానీ ఎవరు కానీ అసలు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల రాలేదని కూడా అనగలిగిన సందర్భం ఇది. అంటే అట్లా జరిగింది నిజానికి. ఎందుకంటే ఎవరైనా ముఖ్యమంత్రులు మహావైకుంఠ ద్వారం ద్వారా వెళ్తారు, లేకపోతే టీటీడీ అధ్యక్షులైన వెళ్తారు, లేకపోతే క్యాబినెట్ ర్యాంక్ ఉన్నవాళ్ళు చాలామంది ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ప్రోటోకాల్ ప్రకారం మహాద్వార దర్శనం ద్వారా వెళ్తారు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళారు. ఆయన ఎప్పుడు క్యూ కాంప్లెక్స్ అదే మరి అట్లా ఏ ముఖ్యమంత్రి వెళ్ళడు, ఏ ప్రోటోకాల్లో అర్హత ఉన్న వ్యక్తి కూడా వెళ్ళరు. అట్లాంటప్పుడు ఈ కెమెరా వాళ్ళంతా వెళ్ళి ఎక్కడుంటారు, మహాద్వార దర్శనం దగ్గర ఉంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాలేదన్నా కూడా వాస్తవాన్ని జనం కూడా నమ్ముతారు. ఎందుకంటే ఆయన మా సాధారణ భక్తులు వెళ్ళే క్యూ కాంప్లెక్స్ ద్వారా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత ఇంకోటి అండి, ఎవరన్నా ఒక మంచి జరిగేటప్పుడు మంచిని చూడాలంటే మంచి కనబడుతుంది. మనం ఒక వ్యక్తిని ఫోటో కెమెరాలో మనిషి ముఖాన్ని చూపించవచ్చు, కాళ్ళను కూడా చూపించవచ్చు అదే లెన్స్ ద్వారా. అది మనకుండే మనస్తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తర్వాత బిఆర్ నాయుడు గారు మహాద్వారం దగ్గర దర్శనం ఇస్తే వీళ్ళందరికీ కెమెరాలకి ఒక పెద్ద ఈవెంట్ లాగా కనపడేది. కానీ ఎప్పుడైతే ఆయన సాధారణ భక్తుడిగా వచ్చాడో అక్కడ ఆయన రిసీవ్ చేసుకున్నాడు. అలాగే ఆయన ప్రొసీడ్ అవుతూ వెళ్ళాడు. ఎక్కడా కూడా విఐపి అవకాశాలను వీళ్ళు ఉపయోగించుకోలేదు. అంటే ఆయన భక్తులకు సేవ చేయడానికి, దేవదేవుడికి సేవ చేయడానికి మాత్రం చైర్మన్ అయ్యాడు. అవును. ఈ సాక్షి మీడియాకి ఫోటోలు దిగడం కోసం, ఫోటోషూట్ కోసం అవ్వలేదు కదా. అదే వాళ్ళకి అదే కనపడలా. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా గతంలో అలవాటు ఏంటంటే అవకాశం ఉన్నాళ్ళు లేనాళ్ళు, ఈవెన్ మంత్రిగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా లేనప్పుడు రోజా గారమ్మట కూడా 25 మంది 35 మంది ఒక సామూహికంగా కూడా అవుట్ ఆఫ్ ప్రోటోకాల్ ప్రకారం కూడా వెళ్ళి చేసుకున్నారు. మరి స్వయంగా ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళు వెళ్ళినప్పుడు, ఆయన కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు అవకాశం ఉపయోగించుకోలేదు. కాబట్టి ఇలాంటి మీడియా మీరు అన్నారు కదా వక్రాక్షి అని, అలాంటి వాళ్ళు వక్ర భాష్యాలే చెబుతారు కానీ సక్రమైన భాష్యం చెప్పరు, అభినందించరు, కితాబు కూడా ఇవ్వరు. ఎందుకంటే మంచిని చూసే కళ్ళు కూడా ఉండాలండి. ఆయన ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ వీళ్ళందరి గురించి వెళ్ళలేదు. ఆయన జవాబుదారీ శ్రీవారికి. ఆయన నాకు పునర్జన్మ ఇచ్చాడు కాబట్టి నేను ఎప్పుడు ఆయన ముందు తల ఎత్తి, అంటే నాకు ఉండే అవకాశాలని లేకపోతే షార్ట్ కట్ల ద్వారా స్వామివారి దగ్గరికి వెళ్ళను, అందరూ వెళ్ళేటట్టే ఒక భక్తి భావంతో వెళ్తాను, సాధారణ భక్తుడిగా ఉంటాను, ఆయన ఆశీస్సులు నాకుంటే చాలని కోరుకుంటాడు. అంతేగాని ఆయన నాకు ప్రత్యేకమైన అధికారాల ద్వారా నేను షార్ట్ కట్లో డైరెక్ట్ గా గర్భగుడిలోకి వెళ్ళాలి అనే తత్వం ఆయనకి లేదు, మొదటి నుంచి లేదు. మరీ ముఖ్యంగా పునర్జన్మ ఇచ్చినటువంటి వ్యక్తిగా ఆయనకి ఆ బాధ్యత ఉండబట్టే మొన్న లడ్డు నైవేద్యాల విషయంలో తీవ్రమైన అపచారం జరిగిన విషయం ఆయన దృష్టికి రాగానే ముందు వెనకలు చూసుకోకుండా కూడా ప్రజల ముందు పారదర్శకంగా పెట్టి మేము వెంటనే దాన్ని సరి చేస్తున్నామని చెప్పేశాడు. దానికి కూడా వీళ్ళు అక్కడ కూడా వక్ర భాష ఏం చెప్పారంటే శ్రీవారిని తీసుకొచ్చి బజార్లో పెట్టి రాజకీయం చేస్తున్నాడని. 5 సంవత్సరాల పాటు ఆ దేవదేవుడికి కల్తీ చేసినటువంటి ఈ అపచారపు కెమికల్తో నైవేద్యం పెట్టడం తప్ప, అక్కడ అట్లాంటి అపచారం ఆపటం తప్ప అనేది ప్రజలు కూడా ఆలోచించాలి. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల మీద నిందేయటానికి ఉంటారు కానీ తర్వాత అసలు అంతకుముందు ఆయన అనేక సార్లు బ్రహ్మోత్సవాల సమయంలో పట్టుబట్టలు తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే శ్రీవారి దగ్గరికి వెళ్ళిన అంతకుముందు ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా సరే దంపతులుగా వెళ్ళి ఇస్తారు. అది ఆ సాంప్రదాయం, ఆ దేవస్థాన సాంప్రదాయం, హిందూ మతంలో ఉన్న సాంప్రదాయం. కనీసం నీకు ఇతరులు ఆ మతం పట్ల గౌరవం లేకపోయినా నువ్వు నెత్తి మీద అంటే తల మీద తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన సతీమణి ఆయన చెబితే విందండి, తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది కదా. అట్లా కూడా వాళ్ళు ఏమి నిన్ను తప్పు పట్టలేదు కదా, ఏమంటే ఒకళ్ళు తీసుకొస్తే అని. గతంలో మీరు రామాయణ టైంలో రాములు వారు కూడా ఒక యజ్ఞం చేయాలి
చేయాల్సి వచ్చినప్పుడు అప్పటికే సీత అడవులకి వెళ్ళటం వలన ఆయన సతీ సమేతంగా చేయటానికి అర్హత లేదు అన్నప్పుడు రాజ్యంలో ప్రజలందరూ బంగారాన్ని విరాళంగా ఇచ్చి ఒక సీత విగ్రహాన్ని పోతపోయించి పక్కన కూర్చోబెట్టారు. అది సాంప్రదాయం. అంటే కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నది. ఇది కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెట్టిన నిబంధన కాదు, సాంప్రదాయం కూడా కాదు. ఇప్పుడు ఇవాళ వాళ్ళ మనవడ బర్త్డేకి వెళ్ళి కూడా ఆయన ఇవాళ చాలా కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళకి, అయినా కూడా సమయం కలిసి రావాలని మహాద్వారం ద్వారా కూడా వాళ్ళు వెళ్ళాలని ప్రయత్నం చేయాల, అడ్డదారులు వెళ్ళే ప్రయత్నం చేయాల. అట్లాగే మొన్న ఉగాది రోజు లోకేష్ గారు దేవాంశు పూజలో కూర్చుంటే కూడా దేవాంశు ఇప్పుడు చిన్నప్పుడు చేసిన బొమ్మల్ని అవి క్షుద్ర దేవతలు అన్నట్టుగా పెట్టి విషప్రచారం చేశారు. ఇలా దైవ కార్యక్రమాలను కూడా ఇలాంటి విషప్రచారం చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా, నిన్న షర్మిల గారు కూడా ఒక మాట ఉంది, తను అనేక అక్రమాలు చేస్తున్నాడు, తనకి మీడియా ఉంది కదా అని ఉద్దేశం మీద ఒకటంది. తర్వాత ఈ సోషల్ మీడియా భూత వల్లకి భూత శక్తి, అటువంటి శక్తుల్ని నమ్ముకుని ఇంకా ఆయన చేస్తున్నాడని స్వయంగా షర్మిల గారు కూడా, ఎందుకంటే సునీత గారి మీద వాళ్ళు హత్యా ప్రయత్నం, మళ్ళీ వివేకానంద రెడ్డి గారు హత్య తీసుకొచ్చి మళ్ళీ సునీత గారికి చుట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు కూడా నాకు చాలా బాధ వేసిందని చెప్పి ఆమె కుండ బద్దలు కొట్టినట్టు ఈ హత్య కారకులు జగన్మోహన్ రెడ్డి అండ్ అవినాష్ తప్ప బయట వాళ్ళు కాదని మళ్ళీ కూడా చెప్పింది. ఈ మీడియా అప్పుడు కూడా ఏం చేసిందంటే ఆయన్ని ఎన్ని రకాల వ్యక్తిత్వ హననం చేయాలో చనిపోయిన తర్వాత కూడా ఆ ఒక్క మీడియా తప్ప ఇంకెవరు కూడా వివేకానంద రెడ్డి గారిది గుండెపోవటాన్ని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేశారు కానీ ప్రచారం చేయాల. వాళ్ళు ఎప్పుడైనా ఒకటేనండి, వాళ్ళు ఏదైనా ఒక విషప ఆలోచన ప్రచారం చేయదలుచుకున్నప్పుడు ఈ సోషల్ మీడియాలో అది దైవ సంబంధం అవనివ్వండి, అవతలాడి ఎంత అమాయకుడు అవనివ్వండి, ఎటువంటి నేరమైనా మోపుతున్నారు. అలాగే ప్రజల్లో వాళ్ళు చేసిన అత్యాచారాలు లేకపోతే అఘాయిత్యాలు కానీ లేకపోతే ఈ దాష్టికాలు కానీ ఎక్కడ వాళ్ళ మీడియాలో రాకుండా చూసుకుంటున్నారు. కానీ వాళ్ళ మీడియాలో రానందువల్ల ప్రజలకు తెలియకుండా ఉందా? మొన్న 2024లో నీ మీడియాలో నీ ప్రభుత్వం బాగా పనిచేసిందని ప్రచారం చేసావు, కానీ బయట ప్రజలు అనుభవించింది ఏదో వాళ్ళకి తెలుసు. మొన్న విజయమ్మ గారు కూడా చెప్పింది, ఈ ఆస్తుల పంపకంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం దేవుడికి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు అందలేదా? అట్లాగే జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టికాలు సాక్షిలో వేయినందువల్ల లేకపోతే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారిది ధర్మపాలన అయిందని రాసినందువల్ల ప్రజలు పడ్డాల్సిన బాధలు పడ్డారు. వాళ్ళు ఇవ్వాల్సిన తీర్పు కూడా 2024లో ఇచ్చారు. కాబట్టి ఒక సాక్షితోనే నేనేదో చేసేస్తాను, నా సోషల్ మీడియాతో ప్రచారం చేసి ఇతరులని నిందాలకి గురి చేస్తానంటే బిఆర్ నాయుడు గారు ఆయన అడుగడుగునా చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉంటానే ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అని కాదు, ఈయన టీటీడీ అధ్యక్షుడు అని కాదు, వీళ్ళు ఒకే జిల్లాకు చెందిన వాళ్ళు, ఇంచుమించుగా ఒక దైవ మార్గంలో ప్రయాణిస్తున్న వాళ్ళు, ఒక మంచి పనులు చేయాలనే ఒక ధ్యేయం కలిగిన వ్యక్తులు. కాబట్టి ఇవాళ కొత్తగా వాళ్ళకేమీ పరిచయం ఏర్పడలా. ఏదో ఈ పోస్ట్ ఇవ్వటం వలన ప్రత్యేకంగా ఆయన ముందు ఆయన భక్తి విశ్వాసాలని చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడైనా ఒకే విధంగా వ్యవహరిస్తున్నాడు నాయుడు గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మంది మార్బలం అందరూ వచ్చారా అని అందరినీ చూసి సీఎం అని జిందాబాద్లు కొట్టించుకోవాలన్న ఉద్దేశం ఆయనకి అట్లాంటి సాటు ఉండదు, ఎప్పుడు ఉండదు. అసలు మరి దేవస్థానాలకు సంబంధించిన కాడికి ఎవరిని రావద్దని చెబుతాడు. ఎందుకంటే ఎంత శాంతియుతంగా ప్రశాంతంగా ఇతరుల భక్తులకి ఇబ్బంది కలగకుండా తను దర్శనం పూర్తి అయితే చాలు అనుకునే వ్యక్తే తప్ప నా కుటుంబం కోసం ఇతర భక్తులు ఎవరు కూడా కిలోమీటర్ల లెక్క కూడా ఉండకూడదు, నేను హెలికాప్టర్ మీద వెళ్తుంటే కింద ట్రాఫిక్ కాపాలి, చెట్లు కొట్టాలి, షాపులు ముయ్యాలి, కిటికీలు ముయ్యాలి, అట్లాంటి మనస్తత్వం కాదు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అవ్వాలి, ఇది 4వసారి. అందుకని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వాళ్ళకైతే అట్లాంటి షోకులు ఎవరికైనా ఉంటాయేమో. ఇప్పుడు జీవితంలో ఈ ముఖ్యమంత్రి నేను అవుతానా లేదా అనే ఒక సంశయం ఉన్న వ్యక్తికి ఆయన ముఖ్యమంత్రి అవటం కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఆయన సేవ చేసుకుంటా వెళుతున్న క్రమంలో మంత్రిగా అయ్యాడు, 2-3 సార్లు మంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ప్రయాణం కొనసాగుతుంది. కాబట్టి సాక్షి మీడియా దాన్ని వక్రీకరించడం పెద్ద విషయం ఏం కాదండి. అది అంత పెద్ద పట్టించుకోవాల్సిన అంశం కాదు. ప్రజలు ఏంటనేది వాస్తవాలు అర్థం చేసుకుంటారు. అంటే సాక్షి మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ ఉంది, చాలాసార్లు పరువు నష్ట దావా కూడా వేశారు, అయినా సిగ్గు లేకుండా అలా ప్రసారం చేస్తూనే ఉంది. ఆ సాక్షిని కట్టడి చేయాలంటే ఉన్న మార్గాలేంటి? సాక్షిని ఆల్రెడీ ప్రజలు కట్టడి చేశారండి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయ ఉద్యోగులకి అందరికీ కూడా
ఆ ప్రత్యేక అలవెన్స్ ఇచ్చి న్యూస్ పేపర్ అలవెన్స్ ఇచ్చి ఆ డబ్బుల్ని సాక్షికి చందాదారులు కట్టించాడు. సాక్షి ప్రమోటర్స్ ఏం చేశారంటే సేల్స్ ప్రమోటర్స్ చిన్న చిన్న దుకాణాలను వాళ్ళందరినీ బెదిరించి మీ మీద పంచాయతీతో మున్సిపాలిటీతో లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్లతో సేల్స్ ట్యాక్స్ వాళ్ళతో కేసులు పెట్టిస్తామని బెదిరించి సాక్షి సర్క్యులేషన్ని బాగా పెంచారు. కానీ ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో సర్క్యులేషన్ ధన్మని పడిపోయింది. అంతే, దానికి అది అంతకన్నా శిక్ష ఏమి ఉండదండి. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా ఒక చెడ్డ వ్యక్తి ఊళ్ళో బూతులు తిట్టుకుంటే తిరిగితే ఎవరన్నా యోగ్యులైన వ్యక్తులు వెళ్ళి అతను ఆపుతారా? ఎందుకు ఆపరు? ఆడు ఒక లుచ్చాగాడు, ఆడు ఎన్ని మాట్లాడుకున్నా మనం అనవసరం. ఆడి జోలికి ఎవరు వెళ్ళరు. అసిద్ధం మీద ఎవడన్నా గడ్డేస్తాడండి. ఇది కూడా అంతే. సాక్షి పేపర్కున్న విశ్వసనీయత ఏం లేదండి. గౌరవం కూడా ప్రజలకు ఎవరికి. విశ్వసనీయత కోల్పోయి వ్యూస్ను కూడా కోల్పోయిన సాక్షి బ్రేకింగ్ న్యూస్ల పేరుతో అబద్ధపు వార్తలను ప్రసారం చేస్తూ బిఆర్ నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద విష ప్రచారం చేస్తూ తన సాక్షి ఛానల్ని బ్రతికించుకున్న పనిలో పడిందంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం.